పాత నిబంధన ప్రకారం బలిపీఠము అనగా వధస్థలం, కొత్త నిబంధన ప్రకారం బలిపీఠము అనగా సమర్పణా స్థలం. బైబిల్ చరిత్ర అంతటిలో ప్రప్రథమంగా బలిపీఠం కట్టించిన ఘనత నోవాహుకు దక్కితే, ఎక్కువ బలిపీఠాలు కట్టించిన ఆధిక్యత అబ్రహాముకు దక్కుతుంది. బలిపీఠాలు నిర్మించడంలో అబ్రహాము బహునేర్పరి. అతడు ఏ కొత్త స్థలానికి వెళ్ళినా మొట్టమొదట బలిపీఠం నిర్మించిన తర్వాతే సొంత పనిని ప్రారంభించేవాడు. అబ్రహాము 4 బలిపీఠాలను నిర్మించాడు. అందులో మొదటిది ప్రత్యక్ష బలిపీఠం. ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనంలో దీని ప్రస్తావన కనబడుతుంది. ఇక్కడే అబ్రహాముకు యెహోవా ప్రత్యక్షమై, నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదను అని వాగ్దానం ఇచ్చాడు. ఇది షేకెము ప్రాంతంలో ఉంది. అబ్రహాము నిర్మించిన 2వ బలిపీఠం ఆదికాండము 12వ అధ్యాయం 8వ వచనంలో కనబడుతుంది. దీనిని ప్రార్థనా బలిపీఠము అని అంటారు. బేతేలునకును హాయికిని మధ్య గుడారం వేసి బలిపీఠం కట్టి యెహోవా నామమున అబ్రహాము ప్రార్థించాడు. ఇక 3వది, దీనిని ఆశీర్వాద బలిపీఠం అని అంటారు. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనంలో మనం ఈ బలిపీఠాన్ని చూడవచ్చు. అబ్రహాము హెబ్రోనులో మమ్రే దగ్గర సింధూర వృక్షవనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టించెను అని వ్రాయబడి ఉంది. చివరిగా 4వ బలిపీఠం, దీనిని సమర్పణ బలిపీఠము అని అంటారు. ఆదికాండము 22వ అధ్యాయం 9వ వచనంలో మనకి ఈ బలిపీఠం కనబడుతుంది. ఇక్కడే అబ్రహాము ఇస్సాకుకు బదులుగా పొట్టేలును బలి ఇచ్చాడు.